తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆర్థిక సహకారంతో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మంగళగిరి షరాబ్ బజార్లో మార్చి 7వ తేదీ స్వర్ణకారుల స్వయం ఉపాధికి వృత్తిపరమైన పరికరాలను అందజేశారు. 50 మంది స్వర్ణకారులకు 4.5 లక్షల రూపాయల విలువైన వృత్తి పరికరాలను సొసైటీ అధ్యక్షుడు గుంటి నాగరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులచే అందజేయించారు. 22 మందికి గోల్డ్ వెల్డింగ్ మిషన్లు, 26 మందికి ధర్మకాటాలు, ఒక్కొక్కరికి హ్యాండ్ కటింగ్ మిషన్, డస్క్ అందజేశారు. స్వర్ణకారులు తమకు వృత్తి పరికరాలు కావాలని నారా లోకేష్కు అర్జీలు పెట్టుకోవడంతో ఆయన స్పందించి స్వర్ణకారులకు పనిముట్లు అందజేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి, పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు, ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ కాంట్రు శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు, మునగపాటి వెంకటేశ్వరరావు, వింజమూరి ఆశాబాల, పడవల మహేష్, కందుల నాగార్జున, జొన్నాదుల బాలకృష్ణ, జగ్గారపు రాము, మండ్రు రాము, అవ్వారు సత్యకృపాల్ డాంగే, లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు బిట్రా దుర్గారావు, చెల్లూరు సత్యనారాయణ, కౌతరపు రమేష్, నందం ఆదినారాయణ, గుండ గణపతి, తేలు ఫిరోజ్ నాని, హుజూరి నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణకారులకు పనిముట్లు అందజేసిన అనంతరం లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో అధ్యక్షుడు గుంటి నాగరాజు, అధికార ప్రతినిధి కందుల నాగార్జున మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో స్వర్ణకారుల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. రోజు ముందుగా గౌరవనీయులు నారా లోకేష్ గారు సహకారంతో శ్రీ లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మనం 8వ విడత మన స్వర్ణకారు మిత్రులకి పనిముట్లు అందజేయడం జరిగింది. ముందుగా మన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన స్వర్ణకారులకి మన లోకేష్ గారు ఎన్నో పనులు చేస్తున్నారు. మన గత 2019లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా సరే మన మంగళగిరిని వెడచకుండా స్వర్ణకారులకి అంటే ఏమిటి, చేనేత వృత్తికి సంబంధించిన అంటే ఏమిటి, అనేక వృత్తికి సంబంధించిన సామాన్లు అందరికీ ఇస్తున్నారు. ప్రత్యేకంగా మా స్వర్ణకారులకి ఒక సొసైటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ సొసైటీలో స్వర్ణకారులకి ఏమన్నా కావాలంటే ఎమ్మెన్నే మేము ఫలాంది కావాలని అప్లికేషన్ పెట్టుకుంటే ఎమ్మెన్యే స్పందించి అందజేస్తున్నారు. అదే కాకుండా మొన్న బీసీ సభలో కూడా మన స్వర్ణకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా స్వర్ణకారులకి గతంలో మన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయంటే స్వర్ణకారులకి సంజీవని అని హాస్పిటల్లో మొబైల్ క్యాంప్ పెడతాం జరిగింది. అలాగే మన స్వర్ణకారులకి మరణిస్తే ఇన్సూరెన్స్ అని ఆ కుటుంబానికి 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఆ కుటుంబంలో ఆడపిల్లలు ఎవరైనా ఉన్నా మనం కార్పొరేషన్ స్కూల్లో చదివడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఇన్సూరెన్స్లు అంటే ఏంటి, ఇప్పుడు స్వర్ణకారులకి ఇన్సూరెన్సులు, హాస్పిటల్ ఖర్చులు అయినా కూడా ఆర్థిక సాయం చేస్తున్నారు, ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన లోకేష్ గారి మంగళగిరిలో చేనేత పరిశ్రమ ఎంత ఉందో దాని తర్వాత మన స్వర్ణకారు పరిశ్రమే ఎక్కువగా ఉంది. అది దృష్టిలో పెట్టుకొని మన లోకేష్ గారు మన స్వర్ణకారులు అంటే ఉండి అవన్నీ నెరవేరుస్తున్నారు. కాబట్టి ఈ 2024లో మేము లోకేష్ గారిని అత్యంత మెజార్టీతో మేము గెలిపించుకుంటామని మా స్వర్ణకారుల తరపున మేము ఆయనకి తెలియపరచడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మరి ఈరోజు 8వ విడతగా శ్రీ లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మన నారా లోకేష్ గారు 8వ విడతగా ఈరోజు 50 మిషనరీ అందించారు. దాని విలువ సుమారుగా 5 లక్షల పైచిలుకుతో ఉంది. మరి స్వర్ణకారులు ఈరోజు చాలా ఆనందంగా ఈరోజు పనిముట్లు తీసుకున్నారు. మరి స్వర్ణకారులకి
2019 నుంచి నారా లోకేష్ గారు అండగా ఉన్నారు. ఆ రోజున ఓడిపోయినా సరే ఈ రోజు వరకు స్వర్ణకారులకి అందరికీ వెన్నంటూ ఉండి స్వర్ణకారులకి ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ అవసరంలో ఉన్నా, స్వర్ణకారులకి ఏ సామాన్లుగా ఉన్నా, ఏ మిషనరీగా ఉన్నా స్వయం ఉపాధి ఈ రోజు వరకు 100 కుటుంబాలకి స్వయం ఉపాధి కల్పించి వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకుగా నిలిచి నారా లోకేష్ గారు ఈరోజు మనసు దోచుకున్నారు. అలాగే మరి స్వర్ణకారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్వర్ణకారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే గనక మరి అధికారం రాగానే ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి స్వర్ణకారు జీవితం వెలుగు నింపి జీవితాలు మారిపోయి మరి స్వర్ణయుగంలోకి వెళ్ళిపోతారు ప్రతి ఒక్క స్వర్ణకారు కార్మికులు. దేనికంటే ప్రతి ఒక్కరికి లోన్లు వస్తాయి, ఇన్సూరెన్స్లు ఉంటాయి. కార్పొరేషన్ అనేది చాలా పెద్ద సంస్థ. అలాగే మనకు రావటం చాలా సంతోషం. మరి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మరి పోయిన వారం క్రితం స్వర్ణకారులు యాక్సిడెంట్లుగా చనిపోతే మరి వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి వెన్నంటూ స్వర్ణకారులు ఇచ్చిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.